హరే కృష్ణ. భగవద్గీతలో కృష్ణ భగవానుడు వర్ణ వ్యవస్థకు సంబంధించి ఈ అద్భుతమైన శ్లోకాన్ని చెప్పారు. 4వ అధ్యాయం 13వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా పలుకుచున్నారు. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. భావం: ప్రకృతి త్రిగుణాలు వాటితో కూడి ఉండే కర్మ అనుసరించి మానవ సంఘంలోని 4 వర్ణాలు నాచే సృష్టించబడినాయి. నేనే ఈ విధానానికి సృష్టికర్తనైన మార్పులేని వాడిని కనుక నన్ను అకర్తగానే నీవు తెలుసుకోవలసింది. వర్ణ వ్యవస్థకు భగవానుడు తానే సృష్టికర్త అని చెప్పారు. సమాజంలో 4 రకాల విభజనలు ఉన్నాయి. కృష్ణుడు ఈ విభజనలను సృష్టించాడు. ఈ 4 వర్గాల ప్రజలు అంటే ఎవరు అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మరియు శూద్రులు. సమాజాన్ని ఈ 4గా విభజించడానికి ఆధారం ఏమిటి? గుణకర్మ విభాగశః అంటే గుణ అంటే వారి గుణాలు, కర్మ అంటే వారి కార్యకలాపాలు. వీటి ఆధారంగా ఈ సమాజంలోని వ్యక్తులు ఈ వర్గాలుగా విభజించబడ్డారు. ఈ వ్యక్తుల కార్యకలాపాలు ఏంటో చూద్దాం. బ్రాహ్మణులు చాలా జ్ఞానులు. వారు సమాజంలో అన్ని ఇతర వర్గాలకు విద్యను, జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. ఉపాధ్యాయ వర్గం లేదా మేధో తరగతి వ్యక్తుల అందరినీ బ్రాహ్మణులు అంటారు. మరి క్షత్రియులు, వారు ప్రజల పరిపాలన చూసుకునేవారు. 3వ విభజన వైశ్యులు అంటే వర్తక వర్గం. వారి కార్యకలాపాలు గోరక్షణ, వ్యవసాయం మరియు వ్యాపారం. ఇక 4వ వర్గం వారు శూద్రులు, కార్మిక వర్గం వారు. సమాజంలోని ఇతర అన్ని వర్గాలకు వివిధ రకాల సేవలను అందిస్తూ ఉంటారు. కాబట్టి వ్యక్తుల కార్యకలాపాలను బట్టి వ్యక్తులు 4 విభాగాలుగా విభజించబడ్డారు. మరియు కార్యకలాపాలు మాత్రమే కాదు, గుణ అంటే గుణాలు కూడా. భౌతిక ప్రకృతి గుణాల అనుసరించి తమ స్వభావాల నుండి పుట్టిన గుణాలచే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మరియు శూద్రులుగా విభజించబడతారు. గుణాలు భౌతిక స్వభావం యొక్క లక్షణాలను బట్టి కూడా అర్థం చేసుకోవచ్చు. సత్వగుణము, రజోగుణము మరియు తమోగుణము అనే 3 రకాల గుణాలు ఉన్నాయి. బ్రాహ్మణులు అంటే సత్వగుణము ప్రధానంగా ఉన్నవారు. మరి బ్రాహ్మణుల లక్షణాలు సమోదమస్తపశౌచం క్షాంతిర్ ఆర్జవం ఏవచ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. ప్రశాంతత, ఆత్మ నిగ్రహం, తపస్సు, స్వచ్ఛత, సహనం, నిజాయితీ, విజ్ఞానం, జ్ఞానం మరియు ధార్మికత ఇవన్నీ బ్రాహ్మణుల లక్షణాలు. క్షత్రియులు, వీరు సత్వగుణం మరియు రజోగుణముల కలయికతో ప్రభావితమవుతూ ఉంటారు. వారు ప్రధానంగా పరిపాలన మరియు రక్షణ కలిగిస్తారు. శౌర్యము, శక్తి, దృఢ నిశ్చయము, సమర్థత, యుద్ధంలో ధైర్యము, దానగుణము, నాయకత్వం అనేవి క్షత్రియులకు సహజంగా ఉన్న కర్మలు. క్షత్రియులు చాలా ధైర్యవంతులు. వారు యుద్ధభూమిలో తమ శత్రువులకు వెన్ను చూపరు. వారు పరిపాలనా నిర్వాహకులు. ఇక వైశ్యులు రజోగుణం మరియు తమోగుణం కలయికలచే ప్రభావితమవుతూ ఉంటారు. వీరు ఆర్థిక సంబంధ ధోరణులతో ఉంటారు. వ్యవసాయము, గోరక్షణ, వ్యాపారము వైశ్యులకు సహజ కర్మలు. మరియు శూద్రులు వీరు తమోగుణ ప్రధానంగా ఉంటారు. దేహ పరిశ్రమ, ఇతరులకు సేవ చేయడం అనేవి వీరి సహజ కర్మలు. పై తరగతి వారికి ప్రధానంగా విధేయతగా పనిచేస్తారు. చాలా నిజాయితీగా ఉంటారు. ఇవి విభిన్నమైన గుణాలను కలిగి ఉన్న వ్యక్తుల యొక్క 4 విభజనలు. ఈ 4 వర్గాలు గుణాలు మరియు పనుల ఆధారంగా 4 వర్గాలుగా విభజించబడ్డారు. మానవుడు గుణాలకు సంబంధించిన కర్మను అనుసరించడం ద్వారా పరిపూర్ణుతుడు అవుతాడు, అంతేకాని పుట్టుక ఆధారంగా కాదు. వైదిక సమాజంలో గుణాలు మరియు కార్యకలాపాలు పరిగణనలో తీసుకోబడతాయి. ఈ వర్గాలు సక్రమమైన కృష్ణ భక్తి భావన అభివృద్ధి కొరకు భగవానునిచే సృష్టించబడ్డాయి.
కృష్ణ భక్తి భావనలో ఉన్న వ్యక్తి బ్రాహ్మణుల కన్నా ఉన్నతుడై ఉంటాడు. ఈ 4 వర్ణాలు భగవంతునిచే సృష్టించబడినప్పటికీ భగవంతుడు ఈ 4 వర్ణాలకు అతీతుడై ఉంటాడు. హరే కృష్ణ.